ప్రజలకు సేవ చేయమని అధికారం ఇస్తే తమలో తాము కొట్లాడుకుంటూ రచ్చకెక్కుతున్నారు టీడీపీ నేతలు. వీరి మధ్య పోలీసు అధికారులు కొందరు నలిగిపోతున్నారు. టీడీపీ అధికారంలో ఉంటే తమకు తిరుగులేదని భావించిన పోలీసులకు ఆ పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. ఒక నేత పోస్టింగ్ ఇప్పిస్తే ఆర్డర్స్ తీసుకునే లోపే మరో నేత వాటిని క్యాన్సిల్ చేయిస్తున్నాడు. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే మధ్య నంద్యాల పోలీసులు విలవిల్లాడుతున్నారు. పోలీసులను రఫ్ఫాడిస్తున్న ఆ నేతలెవరో ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల టీడీపీ ఎంపీ శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ స్థాయిలో తమ పెత్తనమే కొనసాగాలని ఎవరికి వారు పట్టుబడుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆరాటంతో అధికారుల బదిలీల సిఫార్సుల్లో నువ్వా నేనా అంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఎంపీ తండ్రి ఎమ్మెల్యే మధ్య అధికారులు నలిగిపోతున్నారు. టీడీపీ వస్తే తమకు బాగుంటుందని భావించిన అధికారులు వీరితో వేగలేక తలలు పట్టుకుంటున్నారు. పోలీసు అధికారుల ట్రాన్స్ఫర్స్ లో భాగంగా తాజాగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య కలిసి చేసిన సిఫార్సు మేరకు నందికొట్కూరు రూరల్ ఇన్స్పెక్టర్గా ఒకరిని నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తనకు తెలియకుండా సిఐని ఎలా నియమిస్తారంటూ ఆ నియామక ఉత్తర్వుల్ని రద్దు చేయించి తన మనిషికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఈ విధంగా స్థానిక ఎమ్మెల్యే అక్కడి నాయకుడిపైన ఏ పదవి లేని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధిపత్యం సాధించారు. ఎమ్మెల్యే సిఫార్సును కొద్ది గంటల్లోనే బైరెడ్డి రద్దు చేయించగలిగారు. పోలీసు అధికారుల నియామకాల్ని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేయడంపై జిల్లాలో ప్రస్తుతం హాట్గా చర్చలు సాగుతున్నాయి. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సిఫార్సులు కాదని ఎంపీ తండ్రి సిఫార్సు లేఖల ప్రకారం అధికారులను ఎలా నియమిస్తారంటూ జయసూర్య ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు. చంద్రబాబు కూడా బైరెడ్డికి ఉన్న బలుకుబడి కారణంగా ఆయన వ్యవహారాన్ని చూసి చూడనట్లుగా వదిలేయడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పార్టీ నాయకత్వం కూడా తనను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఎంపీ తండ్రి బైరెడ్డి పెత్తనం, చంద్రబాబు కూడా తన ఆవేదనను పట్టించుకోకపోవడంతో జయసూర్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే పగిడ్యాల ఎంపీడీఓ ఆఫీసులో జరిగే అధికారిక సమావేశానికి హాజరు కావాల్సిన డుమ్మా కుట్టారు. ఈ విధంగా పార్టీ నాయకత్వం పట్ల తన నిరసనను ఎమ్మెల్యే జయసూర్య తెలియజేశారు. సిఐల బదిలీల్లో టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఏం చెప్పాలో అర్థం కాక ఎమ్మెల్యే అయోమయంలో ఉన్నట్లు సమాచారం. తన నియోజకవర్గంలో ఎంపీ శబరి తండ్రి పెత్తనం చెలాయిస్తుంటే ఇక నేనేం చేయాలో అర్థం కావడం లేదని జిల్లా నేతల ముందు ఎమ్మెల్యే వాపోయినట్లు టాక్ నడుస్తోంది. నందికొట్కూరు నియోజకవర్గంలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్న పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక గ్రూపు చంద్రబాబు పక్షం, మరో గ్రూప్ లోకేష్ పక్షం వహించడం వల్లనే ఎవరి మాట వినాలో అర్థం కాక అధికారులు కూడా భయపడుతున్నారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న వైరం కారణంగా తన పోస్టింగ్ పై ఎఫెక్ట్ పడిందని ఆ సీఐ తెగ బాధపడుతున్నారట.